గల్ పంజాబీ దాబాకి వెళ్తున్నాం గాయస్. ఎస్. వెళ్ళి ఫుడ్ ఎట్లుందో రివ్యూ చేసి మంచి బటర్ పన్నీర్ మసాలా బటర్ చికెన్ మసాలా విత్ బటర్ నాన్ తినేసి చెప్తాం ఎట్లుందో. ఓకే బాయ్. సో గల్ పంజాబీ దాబాకి వచ్చినాము. సో ఫుడ్ తినేసి ఎట్లుందో చెప్తాం. సో నార్మల్గా వచ్చినాము. మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వీడియో చూస్తారంట, వీళ్ళు చూస్తారంట. సౌండ్ తక్కువ అని చెప్పేసి ట్రై చేసినాం. సో నాన్స్ నాన్స్ టేస్ట్ చేపిద్దాం మన సాయికిరం బ్రోకి. ఓకే. నేను బటర్ నాన్, బటర్ చికెన్. ఓకే. ఈ బ్రో వెజ్ అంట. వెజ్ పన్నీర్ బటర్ మసాలా వెజ్, చికెన్ బటర్ మసాలా నాన్ వెజ్, 3 బటర్ నాన్లు. ఇంకా నెక్స్ట్ మేమేదో పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ లెక్క అనుకుంటారు అందరూ. వచ్చినాము, పోయినాము, మాట్లాడినాము. అన్నీ ఒకసారి తీసుకొస్తారంట ఫుడ్. సో కానీ స్టాటస్ ఇస్తారంట. సో వచ్చి చూద్దాం, మంచిగా తిందాం. లాస్ట్కి బిల్ ఎంత అవుతుందో కూడా తెలియదు. సో లెట్స్ హోప్. మష్రూమ్ ఫ్రై గైస్. బాగుంది. యాక్చువల్లీ మష్రూమ్ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. బాగుంది. నేను మష్రూమ్ ఎప్పుడు తినలేదు. సాస్ కెచప్ గమ్ముతుంది. పుల్లగుంది ఇది. మష్రూమ్ పుల్లగుంది. మష్రూమ్ పుల్లగుంది కదా. పుల్లగుంది. యాక్చువల్లీ నేనే లెమన్ వేసిన అనుకుంటా. ఓకే, నీ దాంట్లోనా? దిస్ వాల్ ఇంకేదో గ్రేవీ కూడా. సో ఇప్పుడు వేసేది జ్వాలాముఖి చికెన్. మాది జ్వాలాముఖి చికెన్ అంటే. ఇదేమో తంగడి చికెన్. బ్రో ఏమో పన్నీర్ బటర్ మసాలా నాన్ తింటే బాగుందా బ్రో? ఇదేం మసాలా? తందూరి మయో అంటారు. ఓకే, మయో. సారీ, మయో. తందూరి మయో. సో లెట్స్ ట్రై దిస్. ఫస్ట్ టైం ఐ యామ్ ట్రైయింగ్. ఫస్ట్ టైం చూసాను జ్వాలాముఖి చికెన్. లెట్స్ ట్రై. బాగుందా? స్మోకీ ఫ్లేవర్ ఉంది. ఐ యామ్ ట్రైయింగ్ విత్ ఏంటి మయో? తందూరి మయో. ఓకే, ఫస్ట్ టైం ఐమ్ లిజనింగ్. అంటే ఇంకొంచెం స్పైసీ ఉండొచ్చు. బాగుంది. తంగడి చికెన్, ఈ తంగడి చికెన్ బాగుంది గైస్. ఇది నచ్చింది నాకు. మంచి స్మోకీతో ఉంటుంది. జ్వాలాముఖి కూడా స్మోకీ ఉంది. తంగడి కూడా బాగుంది. మెత్తగా ఉంది. మంచిగా మలై వేసాడు. క్రీమ్ వేసాడు. ఇప్పుడు ఆలు పరోటా ఆర్డర్ చేసింది. బాగుందా? నా ఫేవరెట్ ఆలు పరోటా. డీసెంట్. తింటావా? ఐ విల్ ఆల్సో ట్రై. ఇంకోటి ఉండే దాల్ మఖనీ ఉండే. ఓకే. నాకు ఒక బయట తీసి ఇచ్చేసి నేను ట్రై చేసాను. దాల్ మఖనీతో ఆలు పరోటా. లెట్స్ ట్రై ఆలు పరోటా విత్ దాల్ మఖనీ. స్వీట్ ఉందా? బొబ్బట్లు సేమ్ బొబ్బట్లు ఎక్కువ. బొబ్బట్లు ఏంటంటే ఉంది. స్వీట్ ఉంది. బాగుంది మంచిగా. బటర్ చికెన్లో బటర్ తక్కువైంది కానీ బటర్ చికెన్లో ఉల్లిపాయ నిమ్మకాయ వండుకొని ఒక ముక్క పెట్టుకొని ఇద్దరం సేమ్ అట్లా తింటున్నాం. సో లెట్స్ టేస్ట్. నాన్ కొంచెం మందం ఉందా? నాన్ కొంచెం గట్టిగా ఉంది కానీ బటర్ ఎక్కువ లేదు. బటర్ తక్కువ బటర్ నాన్కి. కానీ నాకు ఇట్లా తక్కువ ఉంటే నచ్చుతుంది బాగా. ఇట్లా వేరే దగ్గర అయితే ఇట్లా బాగా బటర్ ఇట్లా ఎక్కువ అనిపిస్తుంది. అంటే దిస్ ఇస్ ఓకే. ఇంకొంచెం ఎక్కువ ఓకే, మేనేజబుల్. నాకు బటర్ నాన్లో బటర్ నాన్ కావాలి.
కానీ డీసెంట్గా ఉంది, బట్ అంత ఏం లేదు. ఇట్స్ డీసెంట్. పంజాబీ డాబా కదా, సో పంజాబీ అంత డాబా. స్పైసీ, మేబీ ఇన్బిల్ట్ పంజాబీ వాళ్ళు అంత స్పైసీ తినరు కదా, సో ఉండొచ్చు. దట్ ఈస్ ద రీజన్ మేబీ నాట్ ఆల్ డిషెస్ ఆర్ స్పైసీ. స్పైసీ అని చెప్పాము, కానీ అంత స్పైసీ లేదు. మేబీ అదే ఉండొచ్చు రీజన్. పంజాబీ వెజ్ స్పైసీ ఉందా బ్రో? స్పైసీ యావరేజ్. ఆమె స్పైస్ లెవెల్ కి నేను మరీ అంత స్పైసీ కూడా రివ్యూ వేస్తామని చెప్పేసి అన్నాము, కానీ ఇంకోటి ఏదో పట్టుకొచ్చారు. పన్నీర్ అసలు ఒక్కొక్కటి వస్తూనే ఉన్నాయి. వస్తూనే ఉంది. పన్నీర్ లబాబ్. పన్నీర్ లబాబ్. లబాబ్ పన్నీర్ లబాబ్ అంట guys. పన్నీర్ లబాబ్ తిని చెప్తాం. పన్నీర్ లబాబ్. పన్నీర్ లబాబ్. లబాబ్. బాగుంది. అసలు డిఫరెంట్ ఉంది టేస్ట్. డిఫరెంట్ ఉంది. ఇది ఎట్లానో ఉంది ఏమో అంటే వెజ్ చికెన్, క్యాప్సికమ్, టమాటా, ఆనియన్స్, పన్నీర్, స్వీట్ ఉంది. మన చికెన్ లో ఏదో ఉంటుంది అట్లానే ఉంది. ఓకే, నాకు ఓకే. డిఫరెంట్. కప్పులు నిండిపోయినాయి గైస్. ఫుడ్ ఏమో ఉంది, ఇంకా చాలా ఉంది. అసలు అన్ని కొంచెం కొంచెం క్వాంటిటీ తెమ్మన్నా అయిపోతుంటాయి. చాలా ఎక్కువ. చాలా ఎక్కువ వచ్చింది. క్వాంటిటీస్ ఎక్కువ వచ్చి మళ్ళీ వేసి అంటే రివ్యూ ఇస్తామని చెప్పేసి అన్నాం, బాగానే పోయి పేజ్ చూపించినాము. పట్టుకొస్తూనే ఉన్నారు. ఎక్కువ డిషెస్ తీసుకొస్తాం. ఇప్పుడు వేస్ట్ అయితే అనుకుంటా, ఐ డోంట్ నో. ఐ ఆల్సో డోంట్ లైక్ వేస్టింగ్ ఫుడ్, బట్ సిచ్యువేషన్ అలా ఉంది. ఇది కూడా బ్లాగ్స్ ఇంట్లో వేస్తే ఇట్లా బాంబులు తీసి కూడా అని చాలా సో ఫ్రీ గులాబ్ జామ్ వచ్చింది గైస్. కాంప్లిమెంటరీ గులాబ్ జామ్. కాంప్లిమెంటరీ. మెత్తగా ఉంది. మరి బాగుంది గులాబ్ జామ్, చాలా కూల్ ఉంది అండ్ దట్ ఎమ్మటి ఇట్లా మెల్ట్ అయిపోతుంది. మెల్ట్ అయిపోయింది. దిస్ ఇస్ ఫస్ట్ ఇది బాగుంది, అందుకని ఇది బాగుంది. కాంప్లిమెంటరీ ఇస్ వెరీ నైస్. ఓకే, పోతున్నాం అన్నా. గులాబ్ జామ్ మాత్రం క్రేజీ ఉంది. మంచి ఫుడ్ తిన్నది. రాను ఇంట్లో మాడిపోయిన పులావ్ తింటా అన్నది. ఓకే, బాయ్. బాయ్.